అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి నియోజకవర్గ ప్రధాన కేంద్రం రంపచోడవరంలో ఆటో మిత్ర ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ముందుగా తెలుగువారి ఆత్మ అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు భారీ వారి బ్యాంక్ ఖాతాలో ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలను అందించిన నేపథ్యంలో ఎమ్మెల్యే శిరీషాదేవి ఆటో డ్రైవర్లతో కలిసి చొక్కా వేసుకుని ఇక తాను కూడా స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లలో నూతన ఉత్తేజాన్ని నింపారు. సందర్భంగా ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కొలుబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబు రమేష్, శితంశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గొల్లె సునీత, ఏఎస్పీ చైర్మన్ లోత లక్ష్మణరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి, జనసేన ప్రతినిధులు రాజశేఖర రెడ్డి రప్ప, టీడీపీ మండల అనంత మోహన్, వివిధ మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవా పథక కార్యక్రమం లాంచింగ్ జరగడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో శ్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు కూడా ఏదొక మేము మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆటో డ్రైవర్ సేవా పథకం కింద 2,90,000 మంది లబ్ధిదారులను ఈ రోజు బెనిఫిషియర్స్ గా మేము గుర్తించాము. వాళ్ళకి నిమిత్తం 435 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇంకా చాలా మంది ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అదే విధంగా చాలా పెండింగ్స్ ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్ లో కూడా మేము దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో గ్రీవెన్స్ తీసుకుంటారు. కాబట్టి రాని బెనిఫిట్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్లి గ్రీవెన్స్ రైజ్ చేసుకుని ఈ యొక్క పథకాన్ని పొందాలని మేము తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీలను మేము నెరవేర్చినటువంటి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. దసరాకు ముందుగానే జీఎస్టీని కూడా మేము తగ్గించి సామాన్య ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేటువంటి అవకాశాన్ని మా కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ రోజు చూస్తే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అని గతంలో చూస్తే ఏ డిపోకి వెళ్ళి అక్కడ మాత్రమే రేషన్ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉండేది. కానీ మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంకి వెళ్ళినా సరే మనం ఉచితంగా మన స్మార్ట్ కార్డు స్కాన్ చేస్తే రేషన్ సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకి మొన్న చూస్తే డిఎస్సి మీరు చూసారు, 16,000 పోస్టులు, చాలా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా సరే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా టీచర్ ఉద్యోగాలు తీయాలనే ఉద్దేశంతో మెగా డిఎస్సి కూడా తీసి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి శభాష్ అనిపించుకున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. కేవలం ఈ అభివృద్ధి సంక్షేమం అనేది కేవలం సంవత్సరన్నర కాలంలో ఆటో కార్మికుల అభ్యున్నతికి